అందరికీ నమస్కారము. లక్కీ ఛానల్‌కి స్వాగతము. ఈరోజు ఈ కథ అక్బర్ బీర్బల్ కథలోని కుండలో పాలు అనే అంశాన్ని గురించి తెలుపుతుంది. అనగా వ్యక్తుల యొక్క ఆలోచనలు రాజు దగ్గర కానీ ఎవరి దగ్గర కానీ ఒకే విధంగా ఉంటాయనే అర్థాన్ని తెలియజేసే కథ. ఒకసారి అక్బర్ బీర్బల్ను మన దేశంలో ఉన్న మోసగాళ్ళెవరో చూడాలని ఉంది. గతంలో దర్జీలు చేసే మోసాన్ని నాకు చూపించావు కదా, ఇంకెవరైనా అలాంటి వాళ్ళు ఉన్నారా అని ప్రశ్నించాడు. హుజూర్, మన దేశంలో ఉన్న చిల్లర వర్తకులు పెద్ద మోసగాళ్ళు. వారు బియ్యంలో రాళ్ళు, నీళ్లలో పాలు, వెన్నలో పిండి కలుపుతున్నారు. వాటిని ప్రజలకు అమ్మి డబ్బు గుంజుతున్నారు అని బీర్బల్ చెప్పారు. అలా ఎలా జరుగుతోంది? వారెవరూ తనిఖీ చేయడం లేదా అని ప్రశ్నించాడు చక్రవర్తి. మహారాజా, చిల్లర వర్తకులు ఈ పనిని చాలా తెలివిగా ఎవరికీ దొరకకుండా చేస్తున్నారు. అలాంటి వాళ్ళ జాబితాను ఒకటి తయారు చేశాను అంటూ ఆ జాబితాను చక్రవర్తికి అందించాడు బీర్బల్. బీర్బల్ నిజం చెబుతున్నాడో లేదో పరిశీలించుదామని అక్బరు. సహజంగా వర్తకులు రాజు విషయంలోనూ మతం విషయంలోనూ మోసానికి పాల్పడరు. కాబట్టి ఆ జాబితాలో ఉన్న వారందరినీ దర్బారుకు రమ్మని కబురు పెట్టించాడు. వర్తకులంతా భయంగా వచ్చారు. వారిని ఆహ్వానించిన చక్రవర్తి, మిత్రులారా, మిమ్మల్ని అందరినీ ఒక మంచి కార్యక్రమానికి సహకరించమని పిలిపించాను. రాజప్రసాదంలో ఒక మతపరమైన ఉత్సవం జరుగుతూ ఉంది. దానికి పాలు కావాలి. మీరంతా తలా ఒక చెంబు పాలు తెచ్చివ్వాలి అని అభ్యర్థించాడు. వర్తకులంతా ఆనందంగా అంగీకరించారు. మంచి పనికి చెంబుడేం కర్మ, బిందెడు పాలు అయినా తెచ్చిస్తాము అన్నారు. అక్కడే ఉన్న బీర్బల్, ఎక్కువ అవసరం లేదు, తలా ఒక చెంబుడు తెస్తే చాలు. రాజప్రసాదపు ద్వారం వద్ద ఒక పెద్ద కుండను పెడతాము. మీరు తెచ్చిన పాలను అందులో పోసి వెళ్తే చాలు అని చెప్పారు. వర్తకులంతా వెళ్ళిపోయారు. అందరూ పాలు పోస్తారు కదా, మనం ఒక్కరం నీళ్లు పోస్తే ఏమవుతుంది అని ఎవరికి వారు ఆలోచించారు. అందరూ ఒకరికి తెలియకుండా మరొకరు పాలకు బదులుగా నీళ్లు తెచ్చి ఎవరూ చూడకుండా ఆ కుండలో పోశారు. తర్వాత అక్బర్ బీర్బల్ కుండలోని పాలను చూడడానికి వెళ్ళారు. అందులో పాలకు బదులు నీళ్లు ఉన్నాయి. చక్రవర్తికి బాగా కోపం వచ్చింది. వీళ్లకు రాజన్నా దేవుడన్నా భయం లేదు. దేవుడి పేరు చెప్పినా నీళ్లు పోశారు. వీళ్ళు ప్రజలను ఇంకెంత మోసం చేస్తున్నారు అని వాళ్ళ ఆస్తులన్నిటినీ జప్తు చేసి బీద ప్రజలకు పంచిపెట్టమని ఆజ్ఞాపించాడు. తర్వాత బీర్బల్తో, నా కళ్ళు తెరిపించావు, నా రాజ్యంలో ఎంత అవినీతి ఉందో చూపించావు అంటూ బీర్బల్ను ఘనంగా సత్కరించారు. ఈ కథను బట్టి వ్యక్తుల యొక్క ఆలోచన విధానాలు ఒకటే ఉంటాయని తెలుస్తున్నది. నీతి: చెప్పే మాటకి చేసే పనికి నిబద్ధత లేదని, వ్యక్తులను బట్టి కానీ విషయాన్ని బట్టి కానీ స్థలాన్ని బట్టి కానీ వ్యక్తులు తమ ఆలోచనలను మార్చుకోరని తెలుస్తూ ఉన్నది. ఈ కథ కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇటువంటి మంచి కథతో మళ్ళీ కలుసుకుందాము. సెలవు. థ్యాంక్ యూ.